ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ గాడ్ అంటే మొదటివాడు, సృష్టికి ఆది అయినవాడు దేవుడు. ఆ దేవుడు ఈ సమస్త సృష్టిని సృష్టించి తన పోలిక చొప్పున మనిషిని చేసినప్పుడు, దేవుడు తన పోలిక చొప్పున మనిషిని చేసినప్పుడు ఆ మనిషిని తన చేతులతో చేసి తనకి ప్రాణవాయువుని ఇచ్చాడు. అయితే ఇంకా మరణం అనేది రాక మునుపు ఆదాము అవ్వలు వాక్యాన్ని, దేవుడి మార్గాన్ని, దేవుడి మాటని అతిక్రమింపక మునిపే దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఏంటి పెట్టాడు? ఈ చెట్లు ఉన్న అన్ని పళ్ళు తినండి, కానీ ఈ పండు మాత్రం తినొద్దు. మొట్టమొదట ఆ నియమంతో స్టార్ట్ అయ్యి బైబిల్ మొత్తం కూడా ఎన్నో నియమాలు, కట్టడలు దేవుడు మనతో పంచుకోవడం జరిగింది. అయితే నియమమైన, కట్టడైన, ఆజ్ఞైన ఏంటి? అవన్నీ కూడా దేవుని చిత్తములు. దేవుడు చిత్తం ఇట్లా నిర్ణయించాడు. మనిషి ఈ రకంగా బ్రతకాలి, ఈ రకంగా ఉండాలి, ఇలా ఆలోచన చేయాలి, ఇలా ఉండాలి అని కొన్ని పద్ధతులని దేవుడు నిర్ణయించాడు. ఆ దేవుని చిత్తాన్ని మనిషి చేస్తే ఎటువంటి ఆనందం కానీ, సంతోషం కానీ, ఉన్నతి కానీ మనిషికి కలుగుతుంది. చేయకపోతే ఎటువంటి కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ మనిషి ఎదుర్కొంటాడు అనే విషయాన్ని బైబిల్లో చాలా విషయాల ద్వారా మనం నేర్చుకున్నాం. చాలా మంది మనుషులు ఆ కట్టడలను తప్పడం ద్వారా ఎదుర్కొన్న సమస్యలను చూసాము. అలాగే ఆ కట్టడల్ని పాటించడం ద్వారా ఎదుర్కొన్న అనుభవించినటువంటి సంతోషాలు కూడా మనం చూసాం. అటువంటి వీళ్ళు చాలా మంది మనకి బైబిల్లో ఉన్నారు. అటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు ఎంతగా దేవుడికి ఇష్టడయ్యాడంటే ఆ దేవుడు అతను ఏమని పిలిచారంటే యెహోవా హృదయానుసారుడు అని పిలిచారు ఆయన్ని. ఎవరండి ఆయన? దావీదు మహారాజు. మనకి సమూయేలు గ్రంథంలో దావీదు కొరకు రాసుకుంటుందని మొదటి సమూయేలులో దావీదు మనకి ఇంతకుముందు ఒక గెస్ట్ స్పీకర్ గారు వచ్చారు. బైబిల్లో లేని ఒక విషయాన్ని మనతో పంచుకున్నారు. ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్ళదు కానీ ఒక విషయాన్ని పంచుకున్నారు. దావీదు ఎలా తక్కువగా చూడబడ్డాడు, ఏ కారణం చేత తక్కువగా చూడబడ్డాడు, బాల్యంలో ఎలా విడువబడ్డాడు. అయినప్పటికీ కూడా చిన్నతనంలో దావీదు విడువబడినప్పటికీ కూడా దావీదు దేవుని చిత్తం చేయడం మానలా, దేవుని చిత్తానుసారంగా బ్రతకడం మానలేదు. దానికి ఏంటి? దేవుడు సౌలుకు పైగా దావీదుని ఎంచుకున్నాడు రాజుగా చేయాలని. అందుకొరకు సమూయేలు అన్న ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించి అభిషేకం చేశాడు. అడుగుతాడు కదా, ఇంకా ఎవరైనా ఉన్నారా మీ కొడుకులంటే కడసారి వాడు ఉన్నాడు అని పిలిచినప్పుడు అతన్ని అభిషేకించారు. వాడు అభిషేకం ఏంటి? సౌలు తర్వాత ఇశ్రాయేలు మీద రాజుగా అవ్వబోయేది దావీదు మహారాజు, అంతేనా? అయితే అలా అభిషేకం పొందిన వెంటనే దావీదుకు ఒక విజయం వచ్చింది. ఎటువంటి విజయం వచ్చింది? గొలియాతు అన్నటువంటి ఒక మహా యోధుడు, క్రూరుడు, అతని మీద దేవుని చిత్తానుసారంగా యుద్ధం చేసినప్పుడు ఒక రాయితో చంపేశాడు. దాని ద్వారా ఇశ్రాయేలుకి రక్షణ కలిగింది. మొట్టమొదటి విజయం దావీదు కదా. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, దావీదు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అభిషేకించారు, రాజుగా అభిషేకించారు. దాని వెంటనే గొలియాతు మీద నేను విజయం సాధించాను, ఇంకా నెక్స్ట్ ఏంటి? రాజ్యాధికారమే. కానీ అక్కడ వేరే విషయం జరిగింది. అంతవరకు కూడా సౌలుకి అతి ప్రియంగా ఉన్నటువంటి దావీదు, అంతగా ఇష్టపడి తన దగ్గర చేర్చుకున్నటువంటి దావీదు ఆ నిమిషంలో ఒక చిన్న విషయం జరిగిందని వారి జీవితంలో. అక్కడ 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7, 8, 9 వచనాలు, 7 నుండి 9 వచనాలు. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలిదియు దావీదు 10,000 కొలిదియు శత్రువులను హతము చేసిన అని ఈ మాటలు
సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొనిజన్లు నాకు 1,000 కొనిజన్లు స్థుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అంతవరకు సౌలుకి అతి దగ్గరగా ఉన్నటువంటి దావీదు జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఎలా మారింది? ఒక పాట వల్ల మారింది. ఏంటి పాడారు? దావీదు 10,000 కొలదియు, సౌలు 1,000 కొలదియు. ఎప్పుడైతే ఈ మాట సౌలు విన్నాడో అంతవరకు చాలా ప్రియంగా ఎంచుకున్న దావీదు ఆ నిమిషం నుండి శత్రువుగా కనబడడం దావీదు మొదలయ్యాడు. విషపు చూపు నిలిపెను అంటే ఆ రోజు నుండి తనలో ఈర్ష్య మొదలైంది. సౌలులో ఈర్ష్య మొదలైంది. ఆ ఈర్ష్య వల్ల దావీదుని చంపాలని చూశాడు. మనలో కూడా సౌలు ఉన్నాడండి. నీలోను నాలోను కూడా సౌలు ఉన్నారండి. ఎలాంటి సౌలు ఉన్నారు? నాకన్నా నా అన్నకి మంచి ఉద్యోగం వస్తే తట్టుకోలేనండి. నా మెడలో కన్నా పక్క మా అక్కగారి మెడలో బంగారం కొలుసు పెద్ద ఉంటే తట్టుకోలేమండి. మాకన్నా పక్కిళ్ళు పెద్దదైతే తట్టుకోలేమండి. ఆఫీస్లో నాకన్నా నా పక్కన ఉద్యోగస్తుని పొగిడి శవాష్ అంటే తట్టుకోలేమండి. వెంటనే మనలో సౌలు నిద్రలేస్తాడండి. నిద్రలేస్తాడా లేదా? లేస్తాడు. ఏం చేస్తాం? వాడిని ఎలా తగ్గించాలా, వాడిని ఎలా అన్పాపులర్ చేయాలా, వాడిని ఎలా హింసించాలా, మనలో అంతవరకు ఉన్న సాక్ష్యం మొత్తం పోతుందండి ఆ నిమిషంలో. ఇక్కడ సౌలు విషయంలో కూడా అలానే జరిగిందండి. సౌలు ఏం చేశాడండి? చంపడానికి చూశాడు. అంతవరకు దావీదు జీవితం చాలా హ్యాపీగా ఉంది. అభిషేకం జరిగింది, గొలియాతుని చంపాను, ఇంకా తర్వాత నాది రాజ్యాధికారం. ఎందుకంటే అభిషేకించింది దేవదేవుడు నిర్ణయించి సమూయేలు ద్వారా అభిషేకింపబడ్డాడు. గొలియాతు అంటే మహావీరుని ఒక రాయితో, ఒక చిన్న రాయితో చంపగలిగాడు. అంత శక్తి ఎలా వచ్చిందని దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి అంతటి దేవుడున్న వ్యక్తికి జీవితం సంతోషంగానే ఉంటుంది కదా. కానీ లేదు, సడన్గా మారిపోయింది. అంతవరకు రాజ్యంలో ఉండే వ్యక్తి పండ్లమ్మట చెట్లమ్మట పట్టు తిరగడం మొదలు పెట్టాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ప్రాణాన్ని రక్షించుకోవడానికి తిరుగుతున్నాడు. ఎవరి వల్ల? సౌలు వల్ల. సౌలు తిరుగుతున్నాడు, నీ ప్రాణం నాకు కావాలి, నిన్ను చంపేయాలి. అంతవరకు బాగున్న జీవితం అంతా ఒక్కసారిగా మారిపోయిందని. అయితే అటువంటి సౌలు వెనక్కి పడుతున్నప్పుడు 2 సార్లు దావీదుకి ఎదురుపడ్డాడండి. సౌలు 2 సార్లు దావీదుకి ఎదురుపడినప్పుడు దావీదు ఏం చేశాడండి? యాక్చువల్గా శత్రువు దొరికితే మనం ఏం చేస్తాం చెప్పండి? మనకి బాగా ఎవరి మీద ఫుల్ కక్ష కసి ఉంది, ఆ వ్యక్తులకు సీక్రెట్ అవ్వడం మనకు తెలిసింది. వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళ అమ్మాయి లేకపోతే వాళ్ళ అబ్బాయికి ఏదో వచ్చింది, నెగిటివ్ జరిగింది. ఏం చేస్తారు చెప్పండి? మనలో సౌలు ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే ఫోన్ చేస్తాం, బ్రదర్ మీకు తెలుసా పలానా పాప చెప్పండి, అదేమైనా నేషనల్ అవార్డు తీసుకున్నారండి. వెంటనే మనలో సౌలు బయటకు వచ్చేస్తాడు. వెంటనే మనం వాడిని లెక్క తక్కువ చేయాలి. తెలిసిన వెంటనే 2 చెప్తారండి. వాడు అడిగిన వాళ్ళకి 2 అడగిన వాళ్ళకి చెప్తారండి. అందరికీ చెప్పేస్తాం వెంటనే. ఎందుకంటే ఆతృత ఆడు చీప్ అయిపోతాడు నలుగురిలో. మనలో ఉన్న ఇయర్స్ అనేది సాటిస్ఫై అయిపోతుంది. దావీదు ఏం చేశాడండి? 2 సార్లు సౌలు దొరికాడండి. హకీల మన్యంలో అక్కడ దాక్కున్నప్పుడు 26వ అధ్యాయంలో ఉంటుందండి. సమూయేలు మొదటి గ్రంథంలో 26వ అధ్యాయంలో ఉంటుందండి. 11వ వచనంలో, యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను, అలాగనే నేను చేయకుండా యెహోవా నన్ను మాపులుగా. చాలండి. అసలు యాక్చువల్గా అక్కడ సౌలు వచ్చి పడుకున్నప్పుడు దావీదు చుట్టుపక్కల వాళ్ళు అంటారండి, చూడు చూడు సౌలు అక్కడ దొరికిపోయాడు అంటంగా మనకి. ఇప్పుడు దేవుడు నీకు ఈ అవకాశం ఇచ్చాడు, ఎందుకంటే నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు. కాబట్టి ఇంతకన్నా మంచి అవకాశం నీకు రాదు. దేవుడు ఇచ్చిన అవకాశం నీకు వినియోగించుకో. నువ్వు ఒక్కసారి నువ్వు కాదు నువ్వు అని చెప్పని చంపేస్తాం సౌల్ని. అలాంటి అవకాశం వచ్చినప్పుడు సౌలు చచ్చిపోతే దావీదుకి మరి తిరగలేదండి. నెక్స్ట్ దావీదే మహారాజు. అలాంటి అవకాశం చేతిలో ఉన్నప్పుడు కూడా దావీదు ఏమన్నాడండి? యెహోవా చేత అభిషేకమునందున్న వాడిని నేను చంపను. సౌలుని ఎంచుకున్నది ఎవరండి? యెహోవా ఎంచుకున్నాడు. తన గాడిద పోయిందని ఎదుర్కొంటూ వచ్చిన తనని సమూయేలు ద్వారా అభిషేకించి రాజుగా చేసింది ఎవరండి? యెహోవా తండ్రి అభిషేకించాడండి తను. ఆ
అలాంటి దేవుడు అభిషేకం పొంది రాజైన సౌలు నేను ఎలా చంపుతాను? నేను చంపను కాదు కదా, అలాంటి పని కూడా దేవుడు చేయకుండా నాపును కాగా, నేను అలాంటి పని చేయకుండా ఉండాలి. ఎంతటి సాక్ష్యం అంటే అది. తన శత్రువు తన చేతికి దొరికినప్పుడు 2 సార్లు దొరికాడండి. 2 సార్లు దొరికినప్పుడు కూడా 2 సార్లు కూడా దావీదు చంపలేదండి. తన ఏదో యుద్ధంలో జరిగి ఒకవేళ తనకి దేవుడు విధించి శిక్ష ద్వారా తను చనిపోతే ఓకే, కానీ నా చేతితో నేను తనకి ఎటువంటి హాని చెయ్యను అన్నాడు. అటువంటి సాక్ష్యం కలిగిన దావీదు జీవితంలో అటు సాక్ష్యానికి దావీదుకి ఫలితం ఏం జరిగిందండి? మహారాజు లేడండి. ఇశ్రాయేలు చరిత్రలో అటువంటి రాజు లేడు. యెహోవా హృదయానుసారం అనబడ్డాడు. అంతటి గొప్ప సాక్ష్యం కలిగిన జీవితంని దావీదు పొందాడు. అంటే తను చేసినటువంటి పనికి చంపేసి ఉండొచ్చండి. అక్కడ చంపేసిన సరే తనకు రాజ్యం వస్తుంది కానండి ఆ పేరు రాదండి, ఆ జీవితం రాదండి. దేవుని హస్తం అతనిపై ఉండదండి. దేవుడు కూడా పరీక్షిస్తాడు, ఈ అవకాశం తను వినియోగించుకుంటాడా లేదా. నీకు నాకు కూడా అలాంటి విషయాలు మనకు వస్తుంటాయండి జీవితంలో. ఇక్కడ మంచి చేస్తావా చెడు చేస్తావా అంటే ఎక్కువ శాతం మనం చెడుకే మనసు ఒప్పుతూ ఉంటుందండి. కాలేజ్ విడిచిపెట్టి క్యాంటీన్కి వెళ్దామంటే క్యాంటీన్కే మనసు ఒప్పుతుందండి. కాలేజీలో క్లాస్కి మనసు ఒప్పదండి. ఈరోజు ఆఫీస్లో బాస్ రాడు వెళ్ళిపోదామనే మనసు ఒప్పుతుందండి. ఉద్యోగంలో కూర్చోవడానికి మనసు ఒప్పుదండి. వాస్తవం అది అందరం నాలో వీళ్ళు అందరిలో ఉన్నటువంటి ఒక నెగిటివిటీ. కానీ దావీదు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని దేవుడికి అప్పగించాడండి. దేవుని చిత్తం ఏమైనది? దేవుడు ఏం చేశాడు? నేను దేవుని చిత్తానుసారంగా నడుస్తానన్నాడు. సౌలుని విడిచిపెట్టాడండి. తర్వాత దావీదు మహారాజుగా అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో సంవత్సరాలు పాలించాడండి. శత్రువును విడిచిపెట్టిన వాడు ఒకడైతే తనకు కలిగిన సమస్తాన్ని ఇవ్వడానికి రెడీ అయిన వాడు ఇంకొక వీరుడు ఉన్నాడు. ఆది కాలంలో ఆ వీరుడు మనం చూస్తాం. ఆ వీరుడికి ఏంటంటే ఆ వీరుడికి పిల్లలు లేదు. 99 సంవత్సరాల వయసు అప్పుడు పిల్లలు పుట్టాడు. ఎవరండి? అబ్రహాం. 99 సంవత్సరాల వయసు అప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ నెరవేరుతుంది అని నమ్మాడండి. తన భార్య అయిన శారాకు స్త్రీ ధర్మం నిలిచిపోయిందని. పిల్లలు పుట్టే అవకాశం అంటే సైంటిఫిక్ గా లేదు. మెడికల్ టెక్నాలజీ చూస్తే పిల్లలు పుట్టరు. కానీ అక్కడ అబ్రహాం నమ్మాడండి. నమ్మిన తర్వాత ఆ అబ్రహాంకి ఒక కుమారుడు దయచేయబడ్డాడండి. ఈరోజు మనం 1 సారో 2 సార్లు అడిగిన తర్వాత దేవుడు దయచేయకపోతే వెంటనే మనకు ఆ విశ్వాసం పోతుందండి, ప్రార్థనలో పట్టుపోతుందండి. వెంటనే మనం విసిగిపోతాం. నాకు అవ్వట్లేదు, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను, నా ఇంట్లో ఆ కార్యం నెరవేరడం లేదు. కానీ అబ్రహాం విడిచిపెట్టలేదండి. 99 సంవత్సరాలప్పుడు కూడా నమ్మకం కలిగి అబ్రహాం ఉన్నాడు. ఆ నమ్మకానికి ప్రతిఫలంగా ఇస్సాకును దేవుడు దయచేశాడు. అయితే అబ్రహాము హ్యాపీ, కొడుకొచ్చాడు, దేవుడు దీవెన ఉంది. ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి జనాంగంగా నేను నిన్ను మారుస్తానని వాగ్దానం ఉంది. అబ్రహాం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అబ్రహాం జీవితం చాలా సంతోషంగా గడిచిపోయేటటువంటి సమయం కాదండి. అక్కడ కూడా ఒక తుఫాన్ వచ్చిందండి. అబ్రహాం జీవితంలో ఒక తుఫాన్ వచ్చిందండి. సడన్ గా దేవుడు వచ్చి నీ కొడుకుని నాకు బలిగా ఇవ్వని అడిగాడండి. ఏంటి, ఇప్పుడు మనకి ఒక 10 సంవత్సరాలు పిల్లల పట్ల ప్రార్థన చేశాం. మొత్తం మీద 10 సంవత్సరాల తర్వాత గర్భఫలం కొడుకున్న కూతురున్న దేవుడు వచ్చాడు. ఇప్పుడు మన చర్చికి ఇచ్చేయండి ఆ బాబుని, ఈరోజు నీకు సంబంధం లేదు, మీకు ఎప్పుడైనా కావాలంటే నల్లవసరం వచ్చి చూసుకోండి, ఇస్తానండి. పుట్ట కొట్టాడండి కొడుకు. అల్లారి ముందుగా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాం కదండి ఆ బిడ్డని. నా విషయంగా వస్తే మా పాపని ఇంటర్మీడియట్లో గోశాలలో జాయిన్ చేస్తున్నాడు గుంటూరు. అంతవరకు ఎప్పుడు విడిచిపెట్టి ఉండలా. చాలా ముద్దు, ఒక్కటే కూతురు కదా. మా ఇంట్లో మా అమ్మ కానీ నా కానీ మా భార్య కానీ బాగా ముద్దు ఎక్కువ. హాస్టల్లో విడిచిపెట్టినప్పుడు అంటే రిటర్న్ విజయవాడ నుండి శ్రీకాకుళం వచ్చేంత వరకు 3 కళ్ళ నుండి కళ్ళేది ఆగలేదని 3 ఏడుస్తూనే ఉన్నాం. అంటే పాప ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు, పర్మనెంట్కి వెళ్ళిపోవట్లేదు. మమ్మల్ని విడిచిపెట్టేదో మనకి ఎప్పుడు చూడడం లేదండి. హాస్టల్లో ఉంది. ఓ నెలకు ఒకసారి మేము వెళ్తే కలవచ్చు, రోజు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. అయినా దుఃఖం అప్పలేకపోయామండి మనసులో.
అలా కొత్తగా పెరిగిందే ఇంట్లో, అక్కడ ఎలా ఉంటది, ఇతను చేసుకోగలుగుతుందా, అడ్జస్ట్ అవ్వగలుగుతుందా ఏంటి? అలాంటిది 99 సంవత్సరాలు అప్పుడు కొడుకుని దేవుడు అనుగ్రహిస్తే, ఆ దేవుడేమో అదే దేవుడు వచ్చి నీ కొడుకును నన్ను బలిగా అర్పించండి చంపడానికి వెళ్ళినప్పుడు ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? అప్పుడు అని ఉంటారు కదా, ఏమో సారా అని ఉంటారేమో. ఎందుకంటే అబ్రహాం చేసిన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించాడు కదా. ఏమంటే ఒకసారి ప్రార్థన చేయండి, దేవుడికి ఇంకేదైనా అవకాశం ఇస్తాడేమో, ఇంకేదైనా ఆఫర్ ఉంటుందేమో, చూడండి ఒకసారి అని ఏమో థాట్ వచ్చిందా? మరో నిమిషం అబ్రహాం రెడీ అయిపోయాడు. ఏకైక కొడుకుని కూడా బలిగా అర్పించడానికి అబ్రహాం రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయిన పడవలు పట్టుకుని వెళ్ళిపోయాడు కొడుకుని పట్టుకొని. ఆ కొడుకు అడుగుతున్నాడు, నాన్న మరి మేక గొర్రె లేదు బలి ఇవ్వడానికి అడుగుతున్నప్పుడు ఎలా పొగలు ఎలా కోసి ఉంటుందంటే తండ్రికి, నిన్నే కదా నేను అనుకుని పోతున్నాను కొద్దిసేపట్లో ఏంటి. అక్కడ సాక్ష్యంగా తీసుకెళ్ళినప్పుడు 22వ అధ్యాయం ఆదికాండం 9-10 వచనాలు. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, కొడుకుని బలిపీఠం మీద పేర్చి కత్తి పట్టుకొని నరకేపోయాడు. ఎంతటి సాక్ష్యం కావాలండి ఈ వ్యక్తికి? ఒక్కగానొక్క కొడుకుని తానే చేతితో చంపేటటువంటి సిచ్యువేషన్ తండ్రికి వస్తే ఎవరైనా చేయగలరా? అబ్రహాం చేశాడండి. చేసినప్పుడు అక్కడ కింద 2 వచనాలు ఉంటాయండి, 11-12 వచనాలు. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమీయూ చెయ్యకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. చాలా వెంటనే దేవుడు ఏమన్నాడండి? నీకు ఒక్కగానొక్క కొడుకు అయినటువంటి వాడిని కూడా నువ్వు నా కొరకు ఇవ్వడానికి వెనుతీయలేదు. నువ్వు ఎంతటి సాక్ష్యం అండి అది! ఒక్కగానొక్క కొడుకును కూడా నువ్వు నా కొరకు త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు, నా మాట కొరకు, నా చిత్తము కొరకు. మనం చెప్పగలమండి ఆ సాక్ష్యం? మనం ఎవరికో బలివ్వాల్సిన అవసరం లేదండి. మనకున్న ఒక అలవాటును మనం మార్చుకోవడానికి మనం మా సాక్ష్యం చెప్పగలమండి. నాకు ఈ రోజు వరకు ఒకటి ఉంది, ఈ ఆదివారానికి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నెక్స్ట్ సండే కదా లేదని చెప్పగలమా? చెప్పగలమా? మనలో ఆ ధైర్యం ఉందా? ఉండాలి. క్రైస్తవ జీవితానికి ఆ సాక్ష్యం ఉండాలి. నీలో ఉన్న సైతాన్ని, నీలో ఉన్న సౌలుని, నీలో ఉన్న దుష్ప్రభావాన్ని నువ్వు విడిచిపెట్టుకోగలగాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎవరా దేవుడు? నిన్ను నన్ను ప్రాణవాయువును ఊది మనకి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడి కొరకు చేయగలమా? చెయ్యాలి. దాని అక్కడ తన బిడ్డను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. కానీ అక్కడ ముందు ఇంకొక సాక్ష్యం ఉంటుందండి. 5వ వచనం, ఒకసారి 5వ వచనం చదవమ్మా. అదే 22వ అధ్యాయంలో. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. చాలు. ఇక్కడ ఒకసారి కొంచెం శ్రద్ధగా వాక్యం చదవండి అమ్మా. లాస్ట్ లో ఏముంటుందంటే, నేను చదువుతాను. మేము వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎందుకు వచ్చేదను అన్నాడా, వచ్చేదము అన్నాడా? వచ్చేదమని. చాలా తెలుసండి. ఫండ్ అనేది ఎక్కడానికి ముందు అప్పుడు తెలుసు, ఇద్దరం కలిసి కింద దిగుతాము. అదేంటి నమ్మకం అంటే. అక్కడ వచ్చేదము అనలేదండి, వచ్చేదము అన్నాడండి. అక్కడ వాక్యం మనం చదవాలి. ఎంతటి నమ్మకం ఆ దేవాది దేవుడి పైన అబ్రహాంకి. హల్లెలూయా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే దేవుడు సృష్టిని మొత్తం సృష్టించినప్పుడు అన్ని కలుగును కాక అన్నాడు, కానీ మనిషిని మాత్రం మట్టితో చేశాడు. కష్టాలు తన ప్రాణవాయువు ఊదగా, ఎలా ఊదగానే నోటితో ఊదడంటే దేవుడి నుండి ప్రాణం నీకు నాకు వచ్చింది. ప్రేమతో చేసుకున్నాడండి. ఇప్పుడు నా బిడ్డని నేను ప్రేమగా దండిస్తాను కానీ నాశనం చేయను కదండి. నీ కొడుకునో కూతురునో దండిస్తావు చెడిపోయినప్పుడు, కానీ ప్రాణాన్ని తీయడానికి కానీ నాశనం చేయడానికి ప్రయత్నిస్తావా? ఏ తండ్రి అయినా, యెహోవా తండ్రి కూడా చేయడండి. అది నమ్మాడండి అబ్రహాం. కనుక సేవకులతో చెప్తున్నాడు, ఉండండి ఇక్కడ,
నేను నా కొడుకు మీదకి వెళ్ళి దేవుడికి దండం పెడతాం, ఇద్దరం కిందకి వస్తాం. హల్లెలూయా. అటువంటి సాక్ష్యం కలిగి మనం జీవించాల్సినటువంటి అవసరం మన మీద ఉందండి. ప్రతి వారం ప్రతిరోజు మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, చర్చికి వచ్చేటప్పుడు మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి. ఈ సంవత్సరం 40 రోజులు వచ్చాం, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాయి. వచ్చే సంవత్సరం కూడా 40 రోజులు దేవుడు ఏం చేస్తే వస్తాం. ఈసారికి వచ్చేసరికి నువ్వేంటి అయ్యావు, నీలో ఏంటి అభివృద్ధి చెందింది? తల్లిదండ్రులకు చెప్పకుండా కొన్ని అబద్ధాలు ఆడుతున్నామా, మానేసావా? ఆఫీసులో బాస్కి చెప్పకుండా ఎక్కడుతున్నావా, పని మానేస్తున్నావా, మానేసావా? నీకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, మానేయగలిగావా? మనసులో ఒకరు ఏడుకుంది, మానేయగలిగావా? ఇలాంటి ఎన్నో లక్షణాలు మనకు ఉంటాయండి, మనలో బ్యాడ్ ఉన్నాయండి. ఏదైనా ఒక్కదానికి తీర్మానం తీసుకోండి ఈరోజు. ఒక్క బ్యాడ్ హ్యాబిట్, ఒక్క చెడు లక్షణం నేను విడిచిపెడతాను. ఒక్కటి దేవుడి కొరకు, నా కొరకు సమస్త సృష్టి చేసిన దేవుడి కొరకు ఒక్కటి విడిచిపెడతాను. వచ్చేసారి నేను ఇక్కడికి వచ్చి మాకు ఇచ్చినప్పుడు కదా నాలో ఉండకూడదు. తీర్మానం తీసుకోవాలి. క్రైస్తవుని జీవితం తీర్మానం తీసుకొని దాని ద్వారా మనం దేవుని చిత్త ప్రకారం నడవాలండి. రోజు చర్చికి రావడమైనా, ప్రార్థన చేయడమైనా, బైబిల్ చదవడమైనా క్రైస్తవుడు అనిపించుకోవడానికి అయినటువంటి మూల లక్షణం ఏంటంటే దేవుడి కొరకు మనం అర్పించుకోగలగాలి. అటువంటి జీవితం కలిగిన అబ్రహాము దేవుడి కొరకు తనకున్న సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడండి. తనకున్న సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడండి. ఎటువంటి దీవెన పొందాడండి? విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. నువ్వు నేను అబ్రహాం సంతానము. ఈరోజు లెక్కకు ఇసుకరైన వాళ్ళంత సంతానం కలిగి జీవిస్తున్నటువంటి, సంతానం కలిగినటువంటి మహాపురుషుడు, మహా విశ్వాస వీరుడు అబ్రహాం. అటువంటి దీవెన కలిగి అబ్రహాం ఇస్సాకు మళ్ళీ కిందకు వచ్చారు. తర్వాత యాకోబు పుట్టాడు. 12 గోత్రాలు వచ్చాయి. ఆ గోత్రాలన్నీ యూదా గోత్ర సింహమైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఈ భూమిపైకి వచ్చాడు. మన పాపాలకు శిక్ష అనుభవించి పరలోకానికి సజీవుడే తిరిగి లేచి వెళ్ళాడు. అటువంటి సాక్షి కలిగిన జీవితం అబ్రహాం పొందాడండి. మరి దావీదుకి ఏమైనా సాక్ష్యం వచ్చింది? దావీదుకి ఎవ్వరికి దగ్గర అదృష్టాలు దొరికాయండి. దేవుడి పేరు 2 సార్లు దావీదు పేరుతో ముడిపెట్టబడిందండి. మొదటిది యెహోవా హృదయానుసారుడు దావీదని, యెహోవా తండ్రి పేరు ముడిపెట్టబడిందండి. రెండవది యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలోకి తీసుకురావడానికి యోధా గోత్రాన్ని ఎంచుకున్నాడండి. దావీదు గోత్రాన్ని దేవుడు ఎంచుకున్నాడండి. దావీదు కుమారుడు యేసుక్రీస్తు అన్న పేరు వచ్చిందండి. దావీదు పక్కన 2 సార్లు దేవుడి పేరు ముడిపెట్టబడిందండి. ఎవరికుంటున్న అదృష్టం? దావీదుకి వచ్చిందండి. ఎందుకండి? దావీదుకి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. అందులో నేను ఒకటి పంచుకున్నాను. ఇంకా శత్రువుని సైతం ప్రేమించాలని ఒక్క మాట పంచుకున్నాను. ఇలాంటి సాక్ష్యాలు దావీదులో చాలా ఉన్నాయండి. అలాంటి సాక్ష్యం కలిగిన జీవితం కలిగిన దావీదు, అట్లాంటి సాక్ష్యం కలిగిన జీవితం కలిగిన అబ్రహాం జీవిత చరిత్ర మనం చదువుతున్నప్పుడు దాని ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివిటీని మనం పోల్చుకోగలగాలి. వాక్యం వింటున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ నీలో ఉన్న చెడును నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. నాలో ఉన్నటువంటి నెగిటివిటీని నేను ఎలా మార్చుకోవాలి, నేను దేవుని చిత్త ప్రకారం ఎలా బ్రతకాలి అన్న నిర్ణయం మనం తీసుకోగలగాలని. అప్పుడే మన జీవితానికి సార్థకత, క్రైస్తవుడు అనిపించుకోవడానికి సార్థకత. కనుక దయచేసి ఈ సంగమా మనం ఇటువంటి సాక్ష్యాలు విన్నప్పుడు, ఇటువంటి దేవుని యొక్క విశ్వాస వీరుల యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు, విన్నప్పుడు మనలో మార్పు కలగాలి. మనం మారడానికి ప్రయత్నం చేయాలి. దేవుని చిత్త ప్రకారం బతకడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రవర్తన ద్వారా ఆయన నామమునకు మహిమ వచ్చేలాగా మన జీవితం ఉండగలగాలి. అటువంటి జీవితం ఉండాలని దేవుని కోరుకుంటూ చిన్న సాక్షిని దేవుడు